ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. కూతురి ప్రేమను సహించలేని ఓ తండ్రి కసాయిగా మారాడు. ప్రేమించిన నేరానికి ప్రాణం తీశాడు. పేగు బంధాన్ని మరిచి కన్న కూతురుడాన్ని కూడా చూడకుండా కడతేర్చాడు. మృతదేహాన్ని పట్టణ శివారు ప్రాంతానికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ అమానవీయ ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లో చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం తిలక్ నగర్కు చెందిన రామాంజనేయులు పుణ్యవతి దంపతులకు 4 కూతుళ్లు. వీరిలో 3కి పెళ్లిళ్లు కాగా చివరి అమ్మాయి భారతి కర్నూల్లో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఈ నేపథ్యంలోనే అదే పట్టణానికి చెందిన ఓ యువకుణ్ణి గత కొన్నేళ్లుగా భారతి ప్రేమిస్తోంది. అయితే వారి ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసిందే. దీంతో వారి ప్రేమ విషయం 2 కుటుంబాల్లో ఇష్టం లేకపోవడంతో ఎవరి పిల్లలను వారు హద్దుల్లో ఉంచుకోవాలని ఇరు కుటుంబాలు నిబంధనలు పెట్టుకున్నాయి. ఇలా కొన్ని రోజుల పాటు దూరంగా ఉన్న ఇద్దరు ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారు. ఈ నేపథ్యంలోనే చాటుమాటుగా కలిసేవారట. అయితే ఈ విషయం భారతి తండ్రికి తెలియటంతో కోపంతో ఊగిపోయాడు. వారిద్దరూ తరచూ కలవడాన్ని సహించలేకపోయాడు. ఇలా కోపంతో ఉన్న తండ్రి భారతిని చంపేశాడు. ఎవరికి అనుమానం రాకుండా పట్టణ శివారులోని తక్కస్వామి దర్గా ప్రాంతానికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఇలా 4 రోజుల తర్వాత కసాపురం పోలీస్ స్టేషన్కు వెళ్లిన భారతి తండ్రి కూతుర్ని తనే చంపేశానంటూ లొంగిపోయాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రామాంజనేయులు చెప్పిన ప్రదేశానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరోపక్క తండ్రిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఏదేమైనా తండ్రి క్షణికావేశం, కూతురు ప్రాణం తీసింది. ప్రేమించిన పాపానికి కనిపించిన కూతుర్నే కనికరం లేకుండా కసాయిగా మారాడు తండ్రి. చెట్టుకు ఉరితాడు బిగించి చంపేశాడు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఓ తల్లికి కడుపు కోత మిగిల్చాడు. చివరికి కటకటాల పాలయ్యాడు.